బోధన్ ట్రస్టీస్ అండ్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. వాళ్ళని సత్కరించడానికి శివాజీ గారు వాళ్ళ మిసెస్ సుభాషిణి మేడం రావాల్సిందిగా రిక్వెస్ట్. సుభాషిణి గారు, శివాజీ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మై రిక్వెస్ట్. సాయిబాబా సార్ స్టేజ్ పైకి రావాలి. గట్టిగా క్లాప్ చేద్దాం ఫ్రెండ్స్. కొట్టట్లే ఎవరు క్లాప్స్. అందరికీ నిద్ర వస్తుంది కదా. లతా గారు స్టేజ్ పైకి రావాలి. రమేష్ గారు స్టేజ్ పైకి రావాలి. రమేష్ గారు, రమేష్ గారు, లతా గారు స్టేజ్ పైకి రావాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సందేశం గంగారెడ్డి గారు సందేశం తీసుకుందాం 2 నిమిషాలు. పితామహ పత్రిజీకి నమస్కరించుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి ధ్యానులందరికీ నమస్కారం అండి. ఏదైతే పత్రిజీ జన్మించినటువంటి ఈ స్థలము రాబోయే రోజుల లోపల ఒక అయోధ్యలాగా, ఒక మధురలాగా, ఒక షిరిడిలాగా వెలుస్తుంది అనేది అనిపిస్తుంది. పత్రి సార్ కూడా అంటుండే రానున్న రోజుల లోపల ఇది ఒక గొప్ప శక్తి క్షేత్రంగా వెలువడుతుందని చెప్పేసి మనకు అనిపిస్తుంది. రోజు రోజుకు దీని యొక్క శక్తి అన్నది పెరుగుతున్నది. ఇక్కడ ఎంతో మంది వచ్చి ధ్యానులు కూడా ధ్యానం చేస్తున్నారు, దూర ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నారు. ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ ను
పీపీజే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంతమందిని అందరినీ కూడా పిలిచి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇట్లనే ఎవరైనా కానీ శక్తి ఇక్కడ ఉంది, పత్రిజీ ఇక్కడ నడి ఆడిండు కాబట్టి ఈ స్థలం లోపల ఇక్కడ మనం ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించుకుందాం. మీరు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ మేము రెడీగా ఉన్నాం. మీకు ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేము ఏర్పాటు చేస్తాం. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరికి ఈ విషయంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను కోరుకుంటున్నా. ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, ఇది మన సొంత ఇల్లు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శోభా మేడంకు మా యొక్క ట్రస్ట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీలిమా మేడం, ఒక 2 నిమిషాలు మీ సందేశం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రి గారికి, స్వర్ణమాల మేడంకి ప్రణామాలు. మరి ఈరోజు అద్భుతంగా 2వ వార్షిక పండుగలు జరుపుకున్న పీపీజే ట్రస్ట్ లీడర్ అయిన ఉయ్యూరు శోభా మేడం, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండ్ టీం మొత్తానికి ఒక్కసారి నిల్చొని క్లాస్ దయచేసి. ఇది చిన్న విషయం కాదు. పత్రి గారు ఇచ్చిన ఆశయ సాధనలో భాగంగా ఎంతో మంది శాకాహారం గురించి చెప్పారు, ధ్యానం గురించి చెప్పారు, కానీ పిరమిడ్లు వెలుగులోకి తీసుకొచ్చింది పత్రిస అని ఆ ప్రాజెక్టు చేజిక్కించుకుంది శోభా మేడం. సో ఎంత అద్భుతమైన ప్రాజెక్టు ముందు తీసుకెళ్ళింది. అలాగే మన బోధన్ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ, నిజామాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ, ఆర్మూర్ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మేడం పిరమిడ్స్ కి ఎంకరేజ్ చేస్తా అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. అందరం మనం అందులో భాగస్వామ్యం అవుదాము. మరి ఈ పిరమిడ్ గురించి అవగాహన కలిగిద్దాము. అలాగే ఎన్నో పిరమిడ్స్ తీసుకొద్దాం. ఎందుకంటే ఇది పత్రిక గారి డ్రీమ్ కదా. మరి ఇక్కడ ఎక్కువ పిరమిడ్స్ ఉండాలి. మేడం ఏదైనా చెప్పుకోవాలంటే ఇదే ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి. అంత అద్భుతంగా పిరమిడ్స్ మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో కాబట్టి అలాగే ఈ బోధన్ జన్మస్థల్ కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి. సార్కి కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద డ్రీమ్ అన్నమాట. ఇక్కడ తిరుపతి వైభవం ఉంటుంది, నిత్య కళ్యాణం పచ్చతోరణం జరుగుతుంది. అది విజన్ రాగానే నేను ప్రతిసారి చెప్పగానే ఎంత ఆనందించారంటే ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణం జరుగుతుందని విజన్ వస్తుంది, తిరుపతి వైభవం ఉంది అంటే చాలా ఆనందించి అప్పుడు అక్కడ కూర్చోబెట్టి ఒక ఫోటో తీయించుకున్నారు. అంటే అది అని అప్పటి నుంచి నాకు మెంబర్గా అవకాశం వచ్చింది. మరి ఆ ప్రాజెక్ట్ లో ముందుకు వెళ్ళడం జరిగింది. మరి స్వర్ణమాల మేడం వచ్చి గురు పౌర్ణమి స్టార్ట్ చేశారు. పీపీజే మేడం ద్వారా ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలో ఒకటయ్యాయి. మరి పత్రిజీ కళ ఏంటి? వసుదైక కుటుంబం. ఇలా అన్ని ప్రాజెక్ట్స్ మనం సహకరిస్తేనే వసుదైక కుటుంబం అవుతుంది. పత్రి గారు అందరు కలిసి ఉండాలని చెప్తారు. అలాగే ఉందాం, అన్నిటికీ సహకరిద్దాం, మనని కూడా ఎంకరేజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ వెరీ మచ్.